క్రైస్తలాడి ఉదయకాల ప్రార్థనలు చూస్తున్నాం. వీళ్ళందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, దేవుడు సకల ఆశీర్వాదంతో మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఎందరైతే వాగ్దానం వింటున్నారో మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉందని నమ్ముచున్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ప్రతిదినం ఆత్మీయ స్థితిలో ఉరుకొలుపుతున్నాడు. ప్రతిదినం మిమ్మల్ని మీ కుటుంబాల్లో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ప్రతికట్లు నుండి విడిపించి ప్రతి బంధకాలను తెంచి దేవుడు మీ కుటుంబాలని అభివృద్ధి చేయబోతున్నాడు. ఎందుకంటే 24లో దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ మార్చి నెలలో కూడా దేవుడు కృప చూపించబోతున్నాడు. కనుక నీవు నీ కుటుంబం ఎలా ఉన్నారు ఈ ఆత్మీయ స్థితిలో ప్రతిదినము దేవుడు ప్రతిదినం మీ కుటుంబాల్లో దేవుడు అద్భుత ఆశ్చర్యంగా జరిగించాలని ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 120 మొదటి వచనం. కీర్తనల గ్రంథం 120 మొదటి వచనం. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆమె నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆమె 120 కీర్తన నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు మనం మనుషుల వైపు చూడొద్దు, కానీ శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూడాలి. ఎందుకంటే శ్రమ కలిగిన వాడిని దేవుడు విడిపించగల సమర్థుడు. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు యేషోపు దేవుని వైపు చూసిండు. ఎందుకంటే అన్నదమ్ములందరూ త్రోసి వేసిండ్రు, అన్నదమ్ముల గుట్టలో నెట్టి వేసిండ్రు, మిథ్యానీయులకు అమ్మినా కానీ ఎప్పుడైతే పరో కుటుంబంలో అడుగు పెట్టినా కూడా పరో కుటుంబంలో కూడా యేషోపుకి నెమ్మది సమాధానం దొరకలేదు. ఎందుకంటే నెమ్మది సమాధానం లేనప్పుడు యెహోవాకు మొరపెట్టిండు. అందుకొరకే ఈ దినం వాగ్దానం మనతో నేను మాట్లాడుతున్నా. నా శ్రమంలో నేను యెహోవాకు మొరపెట్టింది, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఎందుకు నువ్వు శ్రమంలో మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఉత్తరం వేయగల సమర్థుడు, ఆయన నీకు సమాధానం వేయగల సమర్థుడు. ఈ ఉదయకాల సమయంలో నీవు దేని తట్టు తిరిగి నువ్వు ఒకవేళ కురింగిపోయి నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడే ఉంటాడు. నా తట్టు తిరిగిన వాడిని ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ శ్రమల్లో నుండి నేను విడిపించగల దేవుడు నీ వైపే ఉన్న జీవం కలది. నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవుడు యేషోపు నడిపించి ఆయన దేశానికి రాజుని ప్రదానం చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను విడిపించగల సమర్థుడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎవరిని నెట్టివేసే దేవుడు కాదు. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు మనుషులు నమ్మదు, శ్రమ వచ్చినప్పుడు యెహోవాతో తిరిగి దేవుడిని కార్యం చేయగల సమర్థుడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా భూమి ఆకాశం పునాది వేసినవాడు మన దేవుడు. ఎందుకంటే నీ జీవితంలో వెలుగు నింపేవాడు, నీ జీవితంని కట్టే దేవుడు, నీ బ్రతుకుని మార్చేవాడు, నీ పాప శాపం నుండి విడిపించే దేవుడు. నువ్వే రుగ్మతలో ఉన్నా, ఏ రోగముతో ఉన్నా, నువ్వే శ్రమలో ఉన్నా, నీవు ఒకవేళ భరించలేని శ్రమలో ఉన్నావా, నువ్వు భరించలేని ఇరుకులో ఉన్నావా, నీకు నువ్వు విడిపించేవారు నాదుడు లేడు, నువ్వు బాధపడుతున్నావు. కానీ దేవుడు ఉదయకాల సమయంలో ధైర్యపరచమా, నా శ్రమ కలిగినప్పుడు దేవుడు ఎందుకు మొరపెడితే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. కనుక నువ్వు యెహోవాకు మొరపెట్టిన దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోదని మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభు ఎందరైతే వార్తలు దీవించి ఆశీర్వదించండి అయా, నీ కృప చూపించండి, మేలుగా నింపండి ప్రభానికి వందనాలు, స్తోత్రం తండ్రి. అయా దేనికి వాళ్ళ రోగం విడిపించండి ప్రభా, ప్రతి అనారోగ్యం విడిపించండి, కుటుంబాల రక్షణ మార్మస్ తెచ్చండి ప్రభా. అయ్యా ఉపవాస ప్రార్థన వారి జీవితంలో కూడా అద్భుత ఆచరణలు తెచ్చండి. మంత్రి ప్రతి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక పోరాటాలు వేస్తున్నాం, విడుదల కలిగి ఏ సమస్యలు ఏ రీతిలో ఉన్నారో ప్రభా వాళ్ళు ఒంటరిగా జీవితంలో కార్యం జరిగించే తల్లిదండ్రులు అనాథులు జ్ఞాపకం చేసుకుని ప్రభావానికి తండ్రి. ఉదయకాల సమయంలో దేవుని బట్టి దేవుని బట్టి శ్రమంలో ఉన్నాడు. అయ్యా మన శ్రమంతో కార్యం జరిగించుకుని అయ్యా శ్రమంతో నేర్పించుకున్నామని తెచ్చుకోమని 5 కుటుంబం చేసుకుని జ్ఞాపకం చేసుకోమని నీ నుంచి ఆశీర్వదించమని పరిశుద్ధాత్మ తండ్రి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసి రాసిన వారు రాయవద్దేవారు మీరు జ్ఞాపకం చేసుకోబడుతున్నాం తండ్రి. అయానికి జాబులు తెచ్చండి, వివాహాలు తండ్రి. అయా మంచి ఘనమైన కార్యాన్ని జరిగించమని ఆయా గర్భఫలాలు తెచ్చేయమని తండ్రి. ఇంకా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో ప్రభు శోధన అంతట్లో నామని యేసుక్రీస్తునామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. అర్థం చేస్తున్నారా ఖచ్చితంగా మీకు ఆశీర్వాదకరంగా నిలబడతారు. దయచేయండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయండి.